హాయ్ అండి. నా ఊపిరి నీవే సఖియా పార్ట్ 34. కావేరి ఆ విలాసవంతమైన విల్లాలో చాలా లేజీగా తిరుగుతుంది. లోకం పోకడ పట్టించుకోకుండా విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన దానిలా ఆమె చేతిలో ఉదయాన్నే ఒక గ్లాసుతో రెడ్ వైన్ ఉంది. ఇక ఒంటి మీద ఖరీదైన నైట్ గౌన్ వేసుకుని ఉంది. ఆమె ముందు ఆ ఉదయం పనువలు అమర్చిన విలాసవంతమైన టిఫిన్ ఉంది. అప్పుడే అనుషతో ఆమె సంభాషణకు అంతరాయం కలిగిస్తూ ఒక ఫోన్ కాల్ వచ్చింది. కావేరి వెంటనే, అనుష, నేను నీతో తర్వాత మాట్లాడతాను, నాకు ఇంకో కాల్ వస్తుంది అని చెప్పి అనుష కాల్ కట్ చేసి మాయ లైన్ను కనెక్ట్ చేసింది. హలో మిస్ కావేరి, నేను మాయని. నిన్న రాత్రి బాగా చేశావు. ధన్యవాదాలు మిస్ కావేరి, కానీ నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నిన్న రాత్రి అంజలి ఆర్య గారితో ఉంది. ఆ మాటతో కావేరి ముఖం ఒక్కసారిగా ఎర్రబడింది. ఏంటి? నిజానికి నిన్న రాత్రి నేను అంజలి కలిసి ఒక ఎవాల్యుయేషన్ రిపోర్ట్ రాయాల్సి వచ్చింది. కానీ అక్కడికి ఆర్య గారు కూడా వచ్చారు. కానీ కొద్దిసేపటికే మళ్ళీ ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు. కావేరి కళ్ళలో అదుపులేని ద్వేషం వచ్చింది. అంటే నిన్న రాత్రి అంజలితో ఉన్నది ఆర్యనా? అనుష చెప్పిన వ్యక్తి ఇతనేనా? అంజలి కొడుకు పోలికలతో ఉన్నాడన్న మనిషి. ఛా! అతని సానుభూతి పొందడానికి, అతనిలో రక్షించాలనే భావాన్ని రేకెత్తించడానికి ఎంత బాగా నాటకమాడిందో అని రగిలిపోతూ అనుకుంది కావ్య. ఆర్య మీద అంజలి కన్ను పడిందని కావేరికి అనిపించింది. గత 5 ఏళ్ళు అంజలిను దురాశ పైపైన మెరుగుల కోసం పాకులాడి ఆడదానిగా మార్చేసి ఉండవచ్చనే అవకాశాన్ని ఆమె తోసిపుచ్చలేదు. నిజం చెప్పాలి అంటే ఆర్య లాంటి అద్భుతమైన వ్యక్తిని ఏ అమ్మాయి మాత్రం కాదనుకుంటుంది. అంటే ఇది నా మనిషిని దొంగలించడానికి ప్రయత్నిస్తుందా? కావేరి పళ్ళు బిగబెట్టి అంజలి తప్పుడు పనులను అంత తేలిగ్గా వదిలిపెట్టకూడదని తనకు తానే శపథం చేసుకుంది. ఇది మరీ టూ మచ్ అమ్మా కావ్య, అయిపోయింది నీ పని. ఈ వారం మొత్తం అంజలి తన కొడుకుని కంటికి రెప్పలా కాపాడుకుంది. సోమవారం వచ్చే వరకు వాడిని తన దృష్టి పదం నుండి తప్పనివ్వలేదు. ఇక బన్నీని ప్లే స్కూల్లో దింపి వాడు సంతోషంగా గెంతుకుంటూ ఇక గేట్ ఎంట్రన్స్ గుండా లోపలికి వెళ్ళడం చూసి ఆమె అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. తర్వాత టైం చూసుకుని కంపెనీ వైపుకు స్పీడ్గా అడుగులు వేసింది. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆమె ఒక గుక్క నీళ్లు తాగింది. సమయం ఉదయం 10 గంటలు దాటడంతో ధైర్యం తెచ్చుకుని తన డెస్క్ మీద ఉన్న ఫోన్ అందుకుని ఆర్య ఆఫీసు ఎక్స్టెన్షన్ లైన్కు డైల్ చేసింది. వెంటనే అవతల నుండి గంభీరంగా, కొంచెం బొంగురుగా ఉన్న ఒక వ్యక్తి గొంతు వినిపించింది. హలో, నేను అంజలిని. నేను నేను మీ నాన్నమ్మగారిని కలవాలి అనుకుంటున్నాను అని నిర్ణయించుకున్నాను అని అంజలి తడబడుతూ కొంచెం సంకోచంగానే చెప్పింది ఆర్యకు. ఆ రాత్రి జరిగిన సంఘటన తర్వాత ఆర్యను ఇంకిబ్బంది పెట్టకూడదని ఆమె అనుకుంది. కొన్ని క్షణాల పాటు అవతల నుండి నిశ్శబ్దం. ఆమె గుండె కడుపులోకి జారిపోతుందేమో అనిపించిన క్షణంలో అతను గంభీరమైన గొంతుతో, మీకు ఎప్పుడు వీలవుతుంది అని అడిగాడు. మధ్యాహ్నం 3 గంటల లోపైతే నాకు వీలవుతుంది అని ఆమె సమాధానం ఇచ్చింది. ఆ రోజు సాయంత్రం ఆమె బన్నీని స్కూల్ నుండి తీసుకురావాలి. పైగా రాత్రి కూడా టైం లేదు. సరే అయితే ఇప్పుడే వెళ్దాం అన్నాడు అతడు, ఫోన్లో ప్రతి పదాన్ని నొక్కి పలుకుతూ. అతని గొంతులో లోతైన ఆకర్షణ ధ్వనించింది. ఆ క్షణంలో అంజలి మెదడు ఒక్కసారిగా పేలిపోయినట్టు అనిపించింది. ఏంటి ఇప్పుడా? అది మరీ తొందర అవుతుందేమో, కానీ నాకు పనుంది అని ఆమె చెప్పింది. కానీ ఆ సాకు ఎంత బలహీనంగా ఉందో ఆమెకే అర్థమయ్యింది. అయితే ఉదయం పూట సెలవు తీసుకోండి. కానీ నేను ఆ పని కూడా నేనే చెయ్యాలా అని అతను సరదాగా నొక్కి అడిగాడు. వద్దు, పర్వాలేదు, నేనే తీసుకుంటాను. ఆమె అతనికి ఇబ్బంది కలిగించడం ఇష్టం లేదు. పైగా దీనివల్ల తమ గురించి మరిన్ని పుకార్లు వ్యాపించడం ఆమెకి ఇష్టం లేదు. అయితే 10 నిమిషాల్లో ఎంట్రన్స్ దగ్గర కలుద్దాం అనే వ్యక్తి చాలా నిశ్చయంగా, చాలా అధికారంగా చెప్పి ఫోన్ పెట్టేశాడు. దాంతో అంజలి వాసంతి ఆఫీస్ వైపుకు వెళ్ళి ఒకరోజు సెలవు అడిగింది. ఆ రాత్రి జరిగిన సంఘటన వల్ల తన కొడుకు మానసికంగా చాలా భయపడ్డాడని, తన తోడు వాడికి అవసరమని చెప్పింది. సహజంగానే వాసంతి ఆమెను ఏమీ ప్రశ్నించకుండా ఆమె సెలవును అంగీకరించింది. అంజలి తన సామాన్లు అవి సర్దుకుని పర్స్ తీసుకుని వెళ్ళడానికి సిద్ధమవడాన్ని చూసి మాయ ఆమె ఆఫీస్ దగ్గరికి వచ్చింది. ఎక్కడికైనా వెళ్తున్నారా మిస్ అంజలి అని ఆసక్తిగా అడిగింది మాయ. మరి కావ్యకి చెప్పాలి కదా. కొంచెం బయటికి వెళ్ళాలి. కానీ నేను ఈ రిపోర్ట్ రాశాను, నువ్వు ఒకసారి చూస్తావని అనుకుంటున్నాను. అది నా డెస్క్ మీద పెట్టు అని అంజలి లిఫ్ట్ వైపుకు వేగంగా నడుస్తూ చెప్పింది. మాయ కళ్ళు అర్పించి ఆమెనే అందుకోవడానికి తొందరపడింది.
సరేలే నేను కూడా కిందకి వస్తాను టీ కోసం అని వాళ్ళిద్దరూ ఎంట్రన్స్ గేట్ దగ్గర నిలబడి ఉన్నారు. మాయ గాజు తలుపు వెనుక దాక్కుని ఉద్దేశపూర్వకంగా తన ఫోన్లో చూస్తూ నిలబడింది కావాలని. రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆ సుపరిచితమైన రోల్స్ రాయ్స్ కారును చూడగానే అంజలి ముందుకు నడవడం ఆమె గమనించింది. చుట్టూ ఎవరు చూడట్లేదని నిర్ధారించుకుని అంజలి వేగంగా ప్యాసింజర్ సీట్ డోర్ తెరిచి కారులోకి జారిపోయింది. గాజు తలుపు వెనుక ఆశ్చర్యంతో మాయ నోరు తెరుచుకుంది. ఆఫీస్ టైంలో అంజలి ఆర్యతో డేట్కి వెళ్తుందా? ఆమె వెంటనే ఆ కారును ఒక ఫోటో తీసి కావేరికి పంపింది. ఇంతలో కావేరి మాల్లో తిరుగుతూ ఏమీ తోచినప్పుడు చేసే షాపింగ్తో స్వంతన పొందుతుంది. ఇక అప్పుడే ఒక కొత్త మెసేజ్ వచ్చిన శబ్దం వినిపించింది. ఆమె తన ఫోన్ తీసి మాయ పంపిన మెసేజ్ చదివింది. అందులో ఇలా ఉంది: మిస్ కావేరి, ఇది అంజలి ఆర్య గారి కారు ఎక్కుతున్న ఫోటో. వాళ్ళిద్దరూ డేట్కి వెళ్తున్నట్టున్నారు. తెలిసి తెలియకుండా మాట్లాడుతుంది. అంజలి రోజు రోజుకి మరీ బరి తెగించేస్తుంది. పని సమయంలో పట్టపగలే ఆర్యని రెచ్చగొడుతుంది అని ఆలోచించడానికే కావేరికి ఉన్న ఉత్సాహం అంతా ఒక్కసారిగా ఆవిరైపోయింది. ఆమె పెదవిని గట్టిగా కొరుక్కుని ఇక ఏదైనా తెగింపు చర్యకు పాల్పడాలి అని నిర్ణయించేసుకుంది. కావేరి తన షాపింగ్ మధ్యలోనే ఆపేసి పరుగున కారు దగ్గరకు వెళ్ళి ఇంజన్ స్టార్ట్ చేసింది. పార్కింగ్ ఏరియా పక్కన ఉన్న పొట్టి గోడ వైపుకు ఒకసారి చూసి మరో ఆలోచన లేకుండా ఎక్సిలేటర్ని గట్టిగా నొక్కి తన కారును ఆ గోడకు గట్టిగా గుద్దేసింది. ఆ తాకిడికి వచ్చిన కుదుపు వల్ల కావేరి తల స్టీరింగ్ వీల్కు బలంగా కొట్టుకుంది. ఆ తర్వాత వచ్చిన నొప్పి ఎంత తీవ్రంగా ఉంది అంటే దాని నుండి తేరుకోవటానికి ఆమె చాలాసార్లు గట్టిగా ఊపిరి పీల్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కారును గుద్దేసింది కాబట్టి ఏడవడానికి సరైన కారణం దొరికింది. కావేరి ఒక్కసారిగా శ్వాస తీసుకుని తన ఫోన్ తీసి ఆర్య నెంబర్కు డయల్ చేసింది. సరిగ్గా అదే సమయంలో కారు సిస్టమ్కు కనెక్ట్ అయి ఉన్న ఆర్య ఫోన్ రింగ్ అయ్యి ఇక కారులో ఉన్న నిశ్శబ్దాన్ని భగ్నం చేసింది. డాష్ బోర్డుకు అమర్చిన స్క్రీన్పై కావేరి పేరు కనిపించింది. అంజలి అప్పటికే అస్వస్థతో ఉంది. ఆ పేరు చూడగానే ఆమెకు మరింత చిరాకు అనిపించింది. ఆమె స్క్రీన్ నుండి ముఖం తిప్పుకుంది. ఆ పేరు చూడటమే ఆమెను తీవ్రంగా అవమానించినట్టు అనిపించింది. ఇది చూసిన ఆర్య ఒక్కో క్షణం సంకోచించినా ఎలాగైనా కాల్కి సమాధానం ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. హలో కావేరి, ఏమైంది? ఆర్య, నేను కారును గుద్దేశాను. కావేరి నొప్పితో మూలిగింది. నాకు చాలా భయంగా ఉంది. దయచేసి వచ్చి నాకు సహాయం చేస్తావా అంటూ ఏడుస్తూ బ్రతుకులాడడం మొదలుపెట్టింది. నీకు దెబ్బలు ఏమైనా తగిలాయా అని ఆర్య బాధగా అడగడంతో కారు వేగం క్షణకాలం తగ్గింది. ఇక నా తల నొప్పిగా ఉంది. కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఆర్య, నువ్వు ఇక్కడ ఉండాలి. నిజంగా నాకు చాలా నొప్పిగా ఉంది. కావేరి దీనంగా ఏడ్చింది. అనుకున్నట్టుగానే ఆ మాటలు అతన్ని వెంటనే ఆమె ఉన్న చోటుకి వెళ్ళేలా చేశాయి. నాకు అడ్రస్ పంపు, నేను వెంటనే వస్తాను. అతని పక్కనే ఉన్న అంజలి కావేరి గొంతు వినగానే ఒక్కసారిగా నవ్వింది. మనం చివరిసారిగా చూసుకున్న 5 ఏళ్ళు అయ్యింది. అయినా ఆపదలో ఉన్న అమాయకురాలిలా నటించడంలో ఆమె నటన కొంత అమోఘంగా ఉందని నేను ఒప్పుకోవాలి. అంతలో ఆర్య కాల్ కట్ చేసి కావేరి పంపిన అడ్రస్ వైపుకు చూశాడు. అతను వెనక్కి తిరిగి అంజలితో మెల్లగా మనం కొంచెం వేరే దారిలో వెళ్ళొచ్చా అని అడిగాడు. అంజలి ఏదో అయిష్టంగానే భుజాలు ఎగరేసింది. కావేరి చేసిన నష్టం ఎలా ఉందో తను కూడా ఒకసారి చూడొచ్చని అనుకుంది. ఆర్య కారును ఇక డౌన్ టౌన్లోని అతిపెద్ద మాల్ వైపుకు నడిపి బేస్మెంట్ పార్కింగ్లోని 3వ అంతస్తులోకి వెళ్ళాడు. కావేరి పోర్ష్ కారు గోడకు గుద్దుకున్నప్పుడు ఎలా ఉందో ఇంకా అలానే ఉంది. అయితే ఆ ధ్వంసమైన కారు పక్కన ఒక నిర్లక్ష్యపు డ్రైవర్ తన తల మధ్యలోకి పగిలిపోకుండా ఆపుకోవటానికి ప్రయత్నిస్తున్నట్టుగా కింద కూర్చుని ఉంది. ఆ సమయంలోనే ఆమె తలెత్తి ఆర్య తన కారు దిగడం చూసింది. అయితే అంజలి కూడా రావడంతో ఆమె ఏమాత్రం ఆశ్చర్యపోయినట్టు కనిపించలేదు. వెంటనే ఆమె భయపడిన పక్షి పిల్లల ఆర్య చేతుల్లోకి దూరింది. ఆర్య, నువ్వు చివరికి వచ్చావు. ఆ దెబ్బకు ఆమె తల పగిలి రక్తం వస్తుందని నేను అనుకున్నాను. అమ్మో, కానీ ఈమె హాయిగా గెంతులేస్తూ తిరుగుతుంది. ఛే, ఇక్కడ దెబ్బతిన్నది కేవలం కారు మాత్రమే కావటంతో ఎంత సిగ్గుచేటు అని అంజలి కోపంగా అనుకుంది. అంజలి, నువ్వేంటి ఇక్కడ? కావేరి ఆర్య నడుం చుట్టూ తన చేతులను బిగిస్తూ ఆశ్చర్యం నటిస్తూ అడిగింది. అంజలి కళ్ళు చిన్నవి చేసి ఎగతాళిగా, కావేరి, నిన్ను ఒక కారు నడిపే ఆడదానిగా ఒప్పుకోవటానికే సిగ్గుగా ఉంది. లంచం ఇచ్చి డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకున్నావా ఏంటి అని సూటిగా అడిగింది. కావేరి పెదవి కొరుక్కుని ఎర్రబడిన కళ్ళతో అంజలి వైపుకు చూస్తూ,
అంజలి, నువ్వెందుకు అంత కఠినంగా మాట్లాడుతున్నావు అని నిలదీసింది కావేరి. ఓ, నేను కఠినంగా ఉన్నానా? యాక్సిడెంట్లో నీ చెయ్యో కాలో విరిగిపోయి ఉంటుంది అనుకున్నాను. నిజానికి నువ్వు చచ్చిపోతే ఆ సంతోషంలో బాణసంచ కాలుద్దాం అనుకున్నా. అంజలి వెటకారంగా అంది. ఇది వినగానే ఆర్య కోపంగా కనుబొమ్మలు ముడివేసి ఆమె వైపుకు చూశాడు. ఆమె మాటలు పూర్తిగా అనవసరమైనవి అన్నట్టుగా. ఇక ఆ క్షణంలో కావేరి కళ్ళు కూడా ఎర్రబడ్డాయి. ఆమె సరిగ్గా నిలబడలేకపోతున్నట్టు అనిపించింది. ఒక చెయ్యి నుదుటి మీద పెట్టుకుని తూలుతూ ఆర్య చేతుల్లోకి పడిపోయింది. మెరుపు వేగంతో స్పందించిన అతను ఆమెను పట్టుకుని నిలబెట్టి ఆతృతగా, కావేరి, ఏమైంది అని అడిగాడు. ఆమె కేవలం నాటకం ఆడుతుంది. ఆమెకి ఏమీ కాలేదు. అంజలి కావేరి నాటకాన్ని వెంటనే గ్రహించి వ్యంగ్యంగా అంది. ఆర్య కోపంగా, నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉండగలవా అని గద్దించాడు. అంజలి తన బొగ్గ లోపల భాగాన్ని కొరుక్కుంది కోపంతో. అతను కావేరును బుజ్జగించడం చూడటానికి ఇష్టపడని ఆమె కళ్ళు తిప్పుతూ, అయితే నేను వెళ్తాను అంది. వద్దు, వెళ్ళకు. అతను ఆమెను వెనక్కి పిలిచాడు. ఆమె అడుగులు అక్కడే ఆగిపోయాయి. ఆమె తిరిగి అతని వైపుకు చాలాసేపు చూసింది. ఏంటి, నిజంగానే నన్ను, మీ నాన్నమ్మను చూడడానికి ఇంటికి తీసుకెళ్లే సమయం నీకుందా? హారియ కింద ఉన్న కావేరి వైపుకు చూసి మెల్లగా, కావేరి, రాఘవ్ ఇప్పుడే బయలుదేరాడు, వస్తున్నాడు. నేను వాడికి చెప్పి నేను హాస్పిటల్కి పంపిస్తాను. అక్కడ పూర్తి చెకప్ చేయించుకో, సరేనా? డాక్టర్ అంతా బాగానే ఉందని చెప్తే నేరుగా ఇంటికి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకో అని అన్నాడు ఆర్య. మరి చూద్దాం ఏం జరుగుతుందో ఏంటో వచ్చే ఎపిసోడ్లో.